నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 10న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పిసిసి అధ్యక్షుడు డికే శివకుమార్ తదితర నేతలు మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమలలో ఉగ్రవాదుల కలకలం అసత్యమని తిరుపతి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు. పోలీసు, టీటీడీ, విజిలెన్స్ యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. అది ఫేక్ మెయిల్గా పేర్కొన్నారు. తిరుమలలో ఎలాంటి ఉగ్రవాదుల సంచారం లేదని, భక్తులు ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మవద్దని ఆయన సూచించారు. తుని రైలు దగ్ధం ఘటనపై రైల్వే కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. 3 రైల్వే ఉన్నతాధికారులు సరిగా విచారణ చేయలేదన్న న్యాయస్థానం వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సున్నితమైన అంశాన్ని 5 ఏళ్ల పాటు ఎందుకు సాగదీశారని కోర్టు ప్రశ్నించింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. రామక్కపేట, చెల్లాపూర్, రాజక్కపేట గ్రామాల్లో అకాల వర్షాలతో వరిధాన్యం తడిసి ముద్దయింది. ఐకేపీ సెంటర్లు, కల్లాల్లో నీళ్లు నిలవడంతో వరిధాన్యం కొట్టుకుపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మిగిలిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. విజయవాడ 60వ డివిజన్ స్థానిక కార్పొరేటర్ కల్చిదుర్గ ఆధ్వర్యంలో వాంబే కాలనీలో ప్రజానాయకులు, మాజీ శాసనసభ్యులు అమరజీవి వంగవీటి మోహనరంగ పేరుపై ఏర్పాటు చేసిన ఉచిత వాటర్ ప్లాంట్ను కేశినేని శివనాథ్తో కలిసి మాజీ మంత్రి బోండా ఉమా ప్రారంభించారు. గుడివాడ నియోజకవర్గం నుండి వెనిగండ్ల రాము యువగలం పాదయాత్రకు తరలి వెళ్లారు. యువనేత నారా లోకేష్ చేస్తున్న యువగలంకి మద్దతుగా పాదయాత్రలో పాల్గొంటామని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ కోసం నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గంలోని R&R కాలనీలో పల్లెడ పహాడ్ విలేజ్లో మేడే సందర్భంగా జెండా ఆవిష్కరణ జరిగింది. గజ్వేల్ మండల అధ్యక్షుడు ఏఐటియుసి నాయకులు శివలింగ కృష్ణ జెండా ఆవిష్కరించారు. ఎంతోమంది మహానుభావులు త్యాగాల ఫలితమే మేడేను జరుపుకుంటున్నామని అన్నారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకొని ఏటూరు నాగారం మండల కేంద్రంలో సిపిఎం చిటపట రమేష్, సిఐటియు బాలోజీ రమేష్ ఆధ్వర్యంలో హమాలి, భవన నిర్మాణ, సివిల్ ఆసుపత్రి ఉద్యోగ కార్మికులు మేడే జెండాలను ఆవిష్కరించుకొని సిఐటియు కార్యాలయం నుండి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగి కలీం ఆత్మహత్యాయత్నం కలకలం సృష్టించింది. సూపరింటెండెంట్ ఛాంబర్ ఎదురుగా బ్లేడ్తో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. సలీంను విధుల్లో నుంచి తొలగించడమే మనస్తాపానికి గురై ఈ అగత్యానికి పాల్పడినట్లు సమాచారం. కార్మిక లోకానికి వెన్నుదన్నుగా నిలిచింది ముఖ్యమంత్రి జగన్ ఒక్కరేనని, పార్టీ పేరులోనే కార్మికులకు ప్రత్యేక స్థానం కల్పించిన ఘనత ఆయనకే దక్కిందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. మేడే సందర్భంగా విశాఖ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన కార్మిక దినోత్సవ వేడుకల్లో మంత్రి అమర్నాథ్తో పాటు నగర అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు, పార్టీ నేతలు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ మనమడు ఆర్యన్ మణిలాల్ గాంధీ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఫిబ్రవరి 28న కోల్హాపూర్కు వచ్చిన ఆయన అవని సంస్థలో బస చేశారు. దేశ రాజకీయాలలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్ పవార్ రాజీనామా చేశారు. మన దేశంలోని సీనియర్ రాజకీయ నేతల్లో ఒకరైన పవార్ ఈ నిర్ణయం తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నగరంలో వస్త్ర వ్యాపారుల ఇళ్లలో ఐటీ దాడులు నిర్వహించారు. కళామందిర్, కాంచీపురం, మహాలక్ష్మి, కేఎల్ఎం, రూపవల్లి, కాంచీపురం వల్లి సిల్క్స్ బ్రాంచీల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో 35 ప్రాంతాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. నీటి గుంతలో పడి 6 ఏళ్ల బాలుడు వివేక్ మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్లో చోటు చేసుకుంది. నగరంలోని జూబ్లీహిల్స్లో రోడ్ నంబర్ 45లో ప్రమాదవశాత్తు నీటి గుంతలో పడి 6 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనుపురులు రెడ్డిపాలెం గ్రామంలో అంగరంగ వైభవంగా శ్రీ శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం జరగనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో మేడే కార్మిక దినోత్సవ సంబరాలు అంబరాన్ని అంటాయి. పట్టణంలోని మార్కెట్ యార్డు, మున్సిపల్ ఆఫీస్, రాజకళా మందిర్ చౌరస్తా వద్ద ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి ఎండి ఉస్మాన్ అధ్యక్షతన ఆయా ప్రాంతాలలో జెండా ఆవిష్కరణలు జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం చెన్నవరంలో అమానుషం చోటు చేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిని కర్కశంగా కొట్టి చంపాడు ఓ కొడుకు వెంకటేశ్వరరావు. 15 ఏళ్ల క్రితం తండ్రిని సైతం ఇలాగే కొట్టి చంపేశాడు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలంలోని 21 గ్రామాల్లో 300 మంది కిడ్నీ బాధితులకు నెల మందులకు ఒక్కొక్కరికి 3,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం, పౌష్టికాహారాన్ని కేశినేని ఫౌండేషన్ ద్వారా ఫౌండేషన్ చైర్మన్ టీడీపీ నాయకుడు కేశినేని శివనాథ్ పంపిణీ చేశారు. తన 55వ జన్మదినం పురస్కరించుకొని తనకు శుభాకాంక్షలు తెలిపిన సిబ్బందికి, మీడియా సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల హాత్వే మెంటర్ అడ్వైజర్ రవికాంత్ ప్రవీణ్ కుమార్ అన్నారు. గత 23 సంవత్సరాలుగా హాత్వే బ్రాడ్కాస్టింగ్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్నదని, ప్రభుత్వం నిర్దేశించిన సూచనలను ఆచరిస్తూ ముందుకు వెళ్తున్నామని అన్నారు.